ఒక గ్రామంలో వెంకటరావు అనే రైతు ఉండేవాడు. అతను కష్టపడి పనిచేసేవాడు. కాని ఒక మంచి లక్షణం అతనిలో లేదు. అది అలుపెరగని తిండి తినదగిన తలపు అంటే అది తలుచు, లోభం. వెంకటరావు పక్కింటి రైతు రామయ్యను చూసి అసూయపడేవాడు. రామయ్య ఎవ్వరికీ హాని చేయకుండా ప్రకృతిని నమ్ముకుని నిబద్ధతతో వ్యవసాయం చేసేవాడు. దేవుడు దయచేసి అతని పొలాల్లో బాగా పంటలు కలిపేవాడు. ఒకసారి రామయ్య పొలంలో బంపర్ పంట వచ్చింది. ఇది చూసిన వెంకటరావు తట్టుకోలేకపోయాడు. అతని మనసులో పాడు ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ఈ రామయ్య పంట నాశనం చేస్తే నా పంటే ఊరిలో గొప్పదవుతుంది. అలానే రాత్రి దొంగిలాటగా రామయ్య పొలానికి వెళ్ళి కొన్ని మొక్కలు త్రవేశాడు. కొన్ని చెట్లను గింజలతో నాశనం చేశాడు. అప్పుడు వాన పడింది. వర్షం అతని బట్టలన్నీ తడిపేసింది. పాదరక్షలు మట్టిలో పడిపోయాయి. పారిపోతూ ఒక్క మెట్టు తిప్పకుండా రామయ్య ఇంటికెళ్లాడు. రాత్రంతా వెంకట్రావు నిద్రపోలేకపోయాడు. అతనికి తను చేసిన పని పట్ల పశ్చాత్తాపం మొదలైంది. మరుసటి రోజు రామయ్య పొలానికి వెళ్లి చూశాడు. ఆశ్చర్యకరంగా రాత్రి వర్షం వల్ల చెట్లు తడిసి మరింత ఆరోగ్యంగా మారాయి. పంటపై పడిన ధూళి వర్షంతో కడుగబడ్డాయి. అతను చేసిన నాశనం బదులు పంట మరింత విస్తరించింది. ఇది చూసిన వెంకట్రావు నిశ్శబ్దంగా నిలబడున్నాడు. అతను తాను పడ్డ దుస్థితి గురించి తలుచుకుని సిగ్గుపడ్డాడు. వెంటనే రామయ్య ఇంటికి వెళ్లి క్షమాపణలు కోరాడు. రామయ్య నవ్వుతూ అన్నాడు, వెంకటరావు, లోభం మనుషుల్ని తక్కువ చేస్తుంది. పక్కవాళ్ల విజయం చూసి అసూయపడకుండా మన పని మనం చేస్తే దేవుడు తప్పకుండా ఫలితమిస్తాడు. అప్పటి నుండి వెంకటరావు మారిపోయాడు. అతను నిబద్ధతగా వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా అతనికి మంచి పంటలు రావడం మొదలయ్యాయి. నేతే లోభం మనిషిని నాశనానికి దారితీస్తుంది. పక్కవారి విజయాన్ని అసూయతో కాక ప్రేరణగా తీసుకుంటే మనము ముందుకు వెళ్ళగలుగుతాం.